పైగా కలియుగంలో పుట్టడం మనం అదృష్టం. పాపాత్ముడు అనుకోకండి. భాగవతంలో వ్యాసుడు చెబుతాడు, ఆయన స్నానం చేస్తూ గంగా నదిలో స్నానం చేసి బయటకు వచ్చాట. నీటిలోనే నిలబడి సంధ్యావందనం చేసుకుంటూ కన్నీళ్లు కారుస్తున్నట్ట వ్యాసుడు. నారదుడు వచ్చి, మహర్షి వేదాలు విభజన చేశావు, భారతం రచించావు, భాగవతం రచించాలంటున్నావు, ఏడుస్తున్నావేమిటయ్యా అన్నట్ట. ద్వాపరయుగంలో పుట్టాను, దురదృష్టవంతుణ్ణి, కలియుగంలో పుడితే బాగుండేది. అదేమిటి అలా మాట్లాడుతున్నావు, కలియుగం అంటే పాపం అంటే? లేదయ్యా, కృతయుగంలో తపస్సు చేస్తే గాని మోక్షం లేదు, త్రేతాయుగంలో యజ్ఞం చేస్తే గాని మోక్షం లేదు, ద్వాపర యుగంలో దానం చేస్తే గాని మోక్షం లేదు. కేవలం భగవన్నామస్మరణతో మోక్షం పొందగలిగే అదృష్టం కలికాలంలో పుట్టిన మనకి. మనని కాపాడగలిగేది భగవన్నామం ఒకటేనమ్మా, వేరే ఏమీ లేదు ఇక్కడ, వేరే ఏమీ లేదు. పైగా